హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లికాళ్ళు అండి. ఉల్లికాళ్ళు టమాటా కర్రీ చేసుకుందాం. అది బొబ్బర్లు అండి, అలసందలు అంటారు కదా, అలసందలు ఒక అరకప్పు తీసుకున్నాను. ఒక కప్పు ఉల్లికాళ్ళు, ఒక కప్పు టమాటా, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలసందలు అండి, పెద్ద అలసందలు తీసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. మినప్పప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు చిన్న స్పూన్తో, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేద్దామండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఉల్లికాడలు కర్రీ చాలా రకాలుగా చేస్తారండి. ఈసారి నా స్టైల్లో చూడండి. సాల్ట్ వేసాను, రాళ్ళు ఉప్పు వేసానండి, పసుపు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాం ఒక 2 నిమిషాలు. అలసందలు వేసేద్దామండి. పెద్ద అలసందలు అండి, పెద్దయ్యే తీసుకోవాలి కూరకి, చిన్నవి బాగోవు. ఒక్కో ఏరియాలో ఒక రకంగా అంటారు, మేమైతే బొబ్బర్లు అంటామండి. కొన్ని చోట్ల అలసందలు అంటారు. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఉల్లికాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లికాడలు కూడా ఉల్లిపాయల్లానే చాలా ఘాటుగా ఉన్నాయండి కట్ చేస్తున్నప్పుడు. చాలా హెల్దీ కర్రీ అండి. ఉల్లికాడలు ఏంటి, అలసందలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమాటా వేసేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత కారం అవి వేద్దామండి. మూత పెట్టేద్దాం. సిమ్లో పెడతానండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు స్పూన్ కారం వేస్తున్నాను.
ధనియాల పొడి 1 స్పూను, జీరా పౌడర్ 1/2 స్పూన్ గరం మసాలా. మంచి స్మెల్ వస్తుందండి కర్రీ. ఇప్పుడు మనం మగ్గిపోయిందండి, కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొద్దిగా వాటర్ పోసానండి, 1/4 గ్లాసు. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. మూత పెట్టేద్దామండి. మీడియం ఫ్లేమ్లో పెడదాం స్టవ్. దగ్గరకు వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూను నువ్వుల పొడి వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక నిమిషం మూత పెట్టేద్దాము. అయిపోయిందండి, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. అలసందలు ఉల్లికాళ్ళ కర్రీ అండి, టమాటా వేసుకుని వండుకున్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మసాలా వేసుకున్నాము, నువ్వు పొడి వేసుకున్నాం కదా, కమ్మగా మంచి స్మెల్ వస్తుందండి. ఉల్లికాయలు కూడా ఘాటుగానే ఉన్నాయి, ఘాటుగా స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. మనకి చాలా హెల్దీ కర్రీ అండి. అలసందల ప్రోటీను, ఉల్లికాయలు గురించి మీకు చెప్పక్కర్లేదు, ఫైబర్. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.